నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. తెలుగువాడు మురళీ నాయక్ అందరికీ తెలుసు. ఆయన దేశ సరిహద్దుల్లో ఏదైతే యుద్ధ వాతావరణం చోటు చేసుకుందో ఆ యుద్ధంలో వీర మరణం పొందారు. అయితే ఆయన్ని పరామర్శించడానికి రాజకీయ నాయకులు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు కూడా వెళ్ళి అంత్యక్రియల్లో ఆయన పాల్గొని పాడి మోసిన సందర్భాన్ని చూసాం. ప్రతి తెలుగువాడు ఆయన వీర మరణానికి సంతాపం తెలియజేశారు, సినీ ఇండస్ట్రీతో సైతం. అయితే ఇది జరిగి 4-5 రోజులు కావస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు అని అందరూ ప్రశ్నించిన తర్వాత ఈయన కూడా ఈరోజు కలవడానికి వెళ్ళారు. అయితే వెళ్ళి అక్కడ ఎవరైతే మురళీ నాయక్ గారి తల్లిదండ్రులని పరామర్శించిన తీరు ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు జనాలు. అయితే అసలు ఎలా చూడాలి, అక్కడికి వెళ్ళి సీఎం అని పిలిపించుకోవడం ఏంటి, విజిల్స్ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారా లేదంటే సినిమాకి వెళ్ళారా అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. అసలు ఎలా చూడాలి? అలానే ఇక్కడ జనాలు ఏవైతే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారో వీటికి ఎలాంటి సమాధానాలు దొరుకుతాయి? ఈరోజు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ గారి తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఆయన వ్యవహరించిన తీరు రోజు ప్రశ్నార్థకమైంది. అంటే చాలా మంది అడుగుతున్నారు, ఈయన పరామర్శకు వెళ్ళారా లేదంటే సినిమాకి వెళ్ళారా? ఆయన కార్యకర్తలు సీఎం అని అరవడం ఏంటి, అక్కడికి వెళ్ళి విజిల్స్ వేయడం ఏంటి, ఈయన నవ్వడం ఏంటి? ఇదే సార్ అందరూ అడుగుతున్న ప్రశ్నలు. దీనికి మీరేమంటారు? డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, ఎన్పిడి. ఇది మనం అన్నది కాదు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఇతను ఒక డిజార్డర్తో కొట్టుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మైథోమానియా అన్నారు ఎవరు? లోకేష్. ఇతనుకున్న జబ్బుని జగన్మోహన్ రెడ్డి ఒక జబ్బు ఉంది, అది మైథోమానియా అన్నారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టేది ఒక దారి అన్నట్టుగా మీరు అన్నారు. ఏది? అమర జవాన్. ఇప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇవాళ తృణప్రాయంగా త్యాగం చేసిన మురళీ నాయక్, అతని కోసం ఇవాళ జాతి మొత్తం ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడిన తీరు. ప్రభుత్వం ఆయనకి అండదండలు అన్నీ ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం, ప్రభుత్వం నుంచి 50 లక్షల నగదు, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ప్రకటించారు. అంటే ఇవాళ మీరు అన్నారు ఏది, అన్ని రంగాలు ఇవాళ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక ధైర్యంగా, వాళ్ళకి భరోసా కల్పించడమే కాదు, మీరు దేశం కోసం మీ బిడ్డను కోల్పోయారు, మీకోసం మేమున్నాం అని సంఘీభావంగా మనం చూసాం. అతన్ని పాడే మోసాడు నారా లోకేష్ అని చెప్పారు. అంటే ఏంటి, ఎంత చేసినా తక్కువే వాళ్ళకి. వాళ్ళ అమర జవాన్లకు మనం చూసాం, సరిహద్దుల్లో వాళ్ళు లేకపోతే, వాళ్ళు కాపాడకపోతే వాళ్ళ దేశం ఎక్కడ, మనం ఎక్కడ? అలాంటి వాళ్ళకి మీరు స్మృత్యర్థం నివాళులు అర్పించటం, అంత్యక్రియల్లో పాల్గొనడం. ఇప్పుడు ఆ రోజే వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత విలువ ఉండేది. అంటే అందరూ వచ్చిన రోజు నేను రాకూడదా? రాడా? అదే అంటోంది ఏది, వాళ్ళ అతని టిపికల్ మైండ్ సెట్. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టదో దారి అన్నట్టుగా ఒక విలక్షణత, తనను తాను సంతరించుకోవటమా ఏదో, ఏది ఆ ఎకిలి నవ్వులు, వెటకారాలు, సమయం, సందర్భం. అసలు ఎవరి కోసం వచ్చాం, ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు అతనేంటి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆకతాయి కాదు, నువ్వేమీ అల్లరి చిల్లరిగా తిరిగేవాడివి కాదు. ఏది మీరేదో మామూలు ఎమ్మెల్యేనో లేకపోతే అసలు ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఇంకెంత హుందాగా ఉండాలి. మీరు వచ్చిందేమో వ్యక్తిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి, ఒక దేశభక్తుడిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి. అక్కడికి వచ్చి నవ్వులేంటి? మీరు అన్నారు విజిల్స్ ఏదో వేశారు, అది సినిమా హాలా లేకపోతే విజిల్స్ వేయటానికి? అతను ఏంటి, ఆ సీఎం అనే అరుపులు సందర్భమేనా? అసలు అది సమయమా? ఇప్పుడు అక్కడికి వచ్చింది ఏంటి, వాళ్ళకి ధైర్యం నింపడానికి, మేమున్నామని భరోసా కల్పించడానికి. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి సీఎం అండి అంటే ఇది ఒక ఉన్మాదుల మూకగా ఉంది.
ఇప్పుడు సైకో అంటారంటే అన్నారంటే కారణం అదే కనపడుతుంది. ఈ ఉన్మాదం అసలు ఏంటిది, ఇది ఎలా దీన్ని పెంచి పోషిస్తున్నారు? ఇప్పుడు తనే వాళ్ళని డిస్కార్డ్ చేయొచ్చు కదా, తనే వాళ్ళని కట్ చేయొచ్చు కదా, ఏమని తప్పురా అలా అనకూడదు. గతంలో మనం చూసాం, చంద్రబాబు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సభల్లో పాల్గొనేవాడు. ఫ్యాన్స్ అరుస్తారు, వాళ్ళకు ఉంటుందా ఆ ఇది, వాళ్ళ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు. పవన్ కళ్యాణ్ కూడా మీరు చూసే ఉంటారు, ఎన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కోప్పడ్డాడు. సీఎం చంద్రబాబు నేను కాదు, మీరు సీఎం అని అంటే నేను సహించను అని పవన్ కళ్యాణ్ తన క్యాడర్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, దిశానిర్దేశం చెయ్యాలి, క్యాడర్ని ఒక గాడిలో పెట్టాలి. దారి తప్పుతున్నారనుకో దారిలో పెట్టేవాడే కదా నాయకుడు. అది వదిలేసి అంటే ఏంటి, ఇంకా నువ్వు నవ్వుకుంటున్నావు, వాళ్ళు అరుస్తున్నారు నువ్వు నవ్వుకుంటున్నావు అంటే దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా, వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నావా నీ నవ్వుల ద్వారా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళ క్యాడరు ప్రజల్లో ఎంత పల్సన్ అవుతున్నారు, ఎంత నవ్వుబాటు ఫీల్ అవుతున్నారు. ఈ నవ్వు ఈ వెకిలితనం ఇది ఇక్కడే కాదమ్మా, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా తండ్రి శవం దగ్గర ఇదే భంగిమ. ఏది పరామర్శించడానికి పలకరించడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే శవం కూడా దొరకలేదు, ముక్కలు అయిపోయింది ఆ బాడీ అంతా కూడా. సరే ఏవో పట్టుకొచ్చారు, అవన్నీ కూడా ఒక చోట పెట్టారు. ఆయనను పరామర్శించడానికి అనేక మంది దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా చనిపోయాడు కాబట్టి సోనియా గాంధీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ వచ్చినప్పుడు విజయమ్మ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, షర్మిల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? సార్ అంటే ఓకే సార్, ఒప్పుకుంటాం, తండ్రి వేరు. అట్లనే ఈయన చాలా మందిని పరామర్శించడానికి వెళ్ళొచ్చారు ఎక్కడైనా ఎవరైనా చనిపోయినప్పుడు. కానీ ఇది వీర జవాన్ సార్. అంటే మీరు అన్నారు ఇంతకు ముందు అందరం వెన్నుదన్నుగా ఆ కుటుంబానికి నిలబడాలి అని. అక్కడ ఆ తల్లి ఏడుస్తూ ఉంది, ఇక్కడ ఇంకొక ఆయన నచ్చ చెప్తూ ఉన్నారు. కానీ మీరు అక్కడ చేయాల్సింది ఆ తల్లికి ఓదార్చడం కదా, అక్కడ నవ్వడం ఏంటి? ఇంకొకటి కొంతమంది అంటున్నారు ఈరోజు చూస్తే, ఎవరైతే సీఎం అంటున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు, సీఎం అనడానికి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి ఒక రూమర్ అనేది క్రియేట్ అయింది. ఎలా చూడాలి, నిజంగా ఆయన అలా చేసుంటారా? అంటే డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా వస్తారు? ఇప్పుడు జనం ఇవాళ వాళ్ళ పనులు మానుకొని వీళ్ళంటబడి తిరగటానికి వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ఏది కొంత అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదో బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, మద్యం సీసాలు ఇవ్వాలి, లేకపోతే వస్తారు. అప్పుడు ఈయన ప్రతిసారి బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దిగుతున్నాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దిగినప్పుడల్లా అక్కడ జనం సమీకరించే బాధ్యత, దానికోసం డబ్బులు ఇవ్వడం. అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ లేకపోతే దేవినేని అవినాష్ వాళ్ళందరి పని అదే కదా. ఎక్కడ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా జన సమీకరణ కోసం డబ్బు ఖర్చు పెట్టడం, ఈయనే డబ్బు వెదజల్లడం, అది అందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బునే నమ్ముకుంటున్నాడా, డబ్బుతోనే మళ్ళీ గెలుద్దామనా, జనాన్ని మోసగిద్దామనా? ఇప్పుడు మీరు చెప్పారు ఏది గతంలో పరామర్శలు, ఆ వినుకొండలో ఎవరో రౌడీ షీటర్ని చంపారు. ఆ రౌడీ షీటర్ పరామర్శకి వెళ్ళినప్పుడు ఆ రషీద్ అనేవాడు అక్కడ ఇదే భంగిమ, ఇదే నవ్వులు, ఆ కుటుంబానికి కూడా ఇట్లాగే వెకిలితనం. ఇలా ఏంటి అసలు? నువ్వు వచ్చిందేమో ఒక శవం దగ్గరికి. మనం చూసాం, మొన్న లింగమయ్య అనే అతన్ని చంపారు అక్కడ అనంతపురం జిల్లా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ రాఫ్తాడ్లో. అక్కడ అందరూ వచ్చారు. పోనీ నీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నీలాగా నవ్వుతున్నాడా? అంటే నీ పక్కన ఉన్న వాళ్ళని చూసి కూడా నువ్వు నేర్చుకోవా? లేదు అసలు నీ స్టైల్ ఇదే అనే ఒక టిపికల్ యాటిట్యూడా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆ విలక్షణ ప్రవర్తన, ఆ బిహేవియర్ అందుకే అంటోంది ఆయన్ని. ఏది కొంతమంది ఏమో మైథోమానియా అంటారు, కొంతమంది ఏమో నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, అసలు ఇంకొకళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఏదో లండన్ మందులు వాడుతున్నాడు అంటారు. రకరకాలుగా ఇంత గబ్బు పట్టిన నాయకుడిని ఇలాంటి పరిస్థితిని మనం చూడలేదన్నమాట. అంటే డబ్బులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అనడానికి ఒక్క గొంతు కూడా లేదు అంటారా? అసలు వాళ్ళంటే నువ్వు అవుతావా సీఎం? అసలు ఇప్పుడు ఇది ఏమైనా ఎన్నికల సమయమా? లేదు. ఇప్పుడు రేపొద్దున ఏమైనా ఎన్నికలు వస్తుంటే మీరు ఆ మాట అన్నారంటే అనుకోవచ్చు. మొన్న కేసీఆర్ ఒక ఫంక్షన్లో అక్కడ పాల్గొన్నారు, అదేదో రజతోత్సవ సభ, ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో పిచ్చిగా అరుస్తున్నారు. ఏం చేశాడు ఆయన? సీరియస్గా వార్నింగ్లు ఇచ్చాడు, మామూలుగా తిట్టాడా? నీ క్యాడర్ అయినంత మాత్రాన అంటే నువ్వు కంట్రోల్ చేయవా, వాళ్ళని సరైన దారిలో పెట్టవా? ఇప్పుడు ఈ సైకోతనంతోనే కదా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఒక పెద్ద స్లోగన్ తీసుకుంది, సైకో పోవాలి
సైకిల్ రావాలి అనేది ఒక కాయిన్ స్లోగన్ అయిపోయింది లాస్ట్ ఎలక్షన్స్లో. ఏది మనం చూసాం. అసలు సైకో అనే పేరు ఒక ముద్ర ఒక నాయకుడి మీద పడటం కానీ, ఒక పార్టీ పైన పడటం కానీ, అసలు ఈ ఉన్మాదం అనేది ఎలా ప్రజల్లోకి చొప్పించారు, దాన్ని ఎలా పెంచారు. అందరూ ఎక్కువ మంది ఇదే టైపులో తయారవుతున్నారు. మీరు అన్నది ఏంటి, ఇప్పుడు ఈ జవాన్ కదండి, వీర జవాన్, ఆ కుటుంబం పరామర్శకి వెళ్ళి కూడా ఈ వల్గర్ బిహేవియర్ ఏంటి అనుకున్న నేపథ్యంలో ఇతను తిరుపతి వెళ్ళాడు గతంలో. మామూలుగా వెళ్తుంటాడు, మొన్న కూడా వెళ్ళే ఉంటాడు కదా. స్వామివారి దర్శనానికి వెళ్ళాడు అనుకో, అక్కడ దర్శనానికి వెళ్ళినా కూడా ఇదే రభస. అతనితో పాటు మొత్తం 100 మంది అసలు టికెట్ కొనకుండా లోపలికి వెళ్ళిపోవడం, అసలు అక్కడంతా గందరగోళం చేసేయడం. అక్కడ మళ్ళీ ఇదే ఏది, అక్కడ దైవ సన్నిధి, అదొక దేవాలయం, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సీఎం 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 జగన్ 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 కావాలి, జగన్ రావాలా. అక్కడ ఎందుకు, తిరుపతిలోనే ఏదో ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. అక్కడ హాస్పిటల్ ఏది, రుయా హాస్పిటల్, ఆ మృతుల కుటుంబాలకు పరామర్శ, లేకపోతే చూశారు కదా మీరు ఆ విజువల్స్ కూడా. ఏం జరిగింది ఆ రోజు అసలు వాళ్ళ మీద ఎగబడి, వాళ్ళేమో పేషెంట్స్, వీళ్ళు బిత్తరపోయారు. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ అంతా కూడా మేము వైద్యం అందిస్తున్నాం, మేము బతికిస్తున్నాం, వాళ్ళకేదో మేము సేవలు అందిస్తుంటే ఈ మూకొచ్చి పడి హాస్పిటల్ మీద మొత్తం పీకేసేయటం. అతనేదో కెమెరాకి ఏదో అడ్డం వచ్చింది, ఈయన సరిగ్గా కనపడతలేదు, నా పక్కన్నాడు ఎవడో ఆ సెలైన్ బాటిల్ లాగుతాడు. సెలైన్ బాటిల్ అమ్మా అది, అదేంటి, ప్రాణాన్ని నిలబెట్టడానికి ఇస్తున్న వైద్యంలో దాన్ని పట్టుకుని లాగి నా నాయకుడి ఫోటో నేను కనపడాలన్న ఆ ఉన్మాదం. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు, నేను వరుస పెట్టి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సన్నివేశాలు. వాళ్ళ నాన్న చావు దగ్గర ఇదే సన్నివేశం, తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనూ ఇదే సందర్భం, ఇదే భంగిమ. రషీద్ రౌడీ షీటర్ హత్యలో అదే, రుయా హాస్పిటల్ పలకరింపులో అదే, లేకపోతే ఇప్పుడు ఈ వీర జవాన్ ఈ కుటుంబానికి ఓదార్చడంలోనూ అదే. 25 లక్షలు ప్రకటించాడంట జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇస్తాడా? ఇవ్వడా? ఎందుకంటే మనం చూసాం గతంలో ₹1 ప్రకటించాడు బెజవాడ వరదలకి. అక్కడ ఆ బుడమేరు పొంగి బెజవాడిని ముంచెత్తినప్పుడు ₹1 మా పార్టీ తరఫున ప్రకటిస్తున్నానంటే, నిన్న ఎక్కడో కౌన్సిల్లోనూ లేటెస్ట్గా ఆ మధ్య అనిత మాట్లాడుతూ ₹1 అని అడిగింది. అప్పుడు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ₹1 ఎక్కడా అని బొత్స సత్యనారాయణ అడిగితే బొత్స సత్యనారాయణ బిక్కముఖం వేశాడు. ఏదో చెప్తాడు, ఏమని, మేము పాల ప్యాకెట్లు ఇచ్చాం అంటే ₹1 పాల ప్యాకెట్లు అయిపోయినాయా? కనీసం ఈ 25 లక్షలన్నా వాళ్ళ అతను రాకపోయినా మళ్ళా వచ్చి అతను నవ్వుతాడు, ఎందుకు వచ్చిన గోల వాళ్ళ దగ్గరకు వచ్చి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరు, అక్కడేదో ఆ గోరంట్ల లేదా ఆ మాధవనే పంపండి, అతను వచ్చి అక్కడ జైల్లో ఉన్నాడే పాపం, ఎవరో ఒక అక్కడ నియోజకవర్గ బాధ్యుడు వచ్చి ఆ డబ్బులు ఇచ్చేస్తే అదొక గొప్ప. మరి పవన్ కళ్యాణ్ ప్రకటించాడు 25 లక్షలు, అప్పటికప్పుడు ప్రకటించాడు, తన వ్యక్తిగత విరాళం, తన పార్టీ తరఫున కాదు, పర్సనల్గా ఇచ్చాడు అనమాట. ఇది ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి తేడా, జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి తేడా, అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఎంత తేడా ఉంది అనేది ఇవాళ ప్రజల్లో చర్చ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.